క్యాన్సర్ అంటేనే ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధిగా కోలుకోలేని జబ్బుగా భావించేవారు. కానీ వైద్య శాస్త్రం సాధించిన ప్రగతి ఇప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది. కేవలం 4 నెలల చికిత్సతో ఒక యువతి ప్రాణాంతక క్యాన్సర్ నుండి పూర్తిగా బయటపడడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కీమోథెరపీ, సర్జరీ వంటి కష్టమైన పద్ధతులు లేకుండానే ఇమ్యూనోథెరపీతో సాధించిన ఈ విజయం క్యాన్సర్ బాధితుల్లో కొత్త వెలుగును నింపుతోంది. ఆ విశేషాలంటూ ఇప్పుడు చూద్దాం. ఒక 26 ఏళ్ల యువతికి రెక్టల్ క్యాన్సర్ అంటే మలనాళ క్యాన్సర్ సోకిందని తెలిసినప్పుడు ఆమె ప్రపంచమే ఆగిపోయినట్లు అనిపించింది. సాధారణంగా ఇలాంటి స్థితిలో కీమోథెరపీ లేదా సర్జరీ తప్పనిసరి. కానీ వైద్యులు ఆమెకు ఇమ్యూనోథెరపీ అనే సరికొత్త చికిత్సను అందించారు. ఆశ్చర్యకరంగా కేవలం 4 నెలల వ్యవధిలోనే ఆమె శరీరంలోని క్యాన్సర్ కణాలు పూర్తిగా మాయమయ్యాయి. ఎటువంటి ఆపరేషన్ లేకుండానే ఆమె కోలుకోవడం వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది. అసలు ఏంటి ఈ ఇమ్యూనోథెరపీ? సాధారణంగా క్యాన్సర్ చికిత్స అంటే క్యాన్సర్ కణాలను బయట నుంచి చంపేయడం. కానీ ఇమ్యూనోథెరపీ పద్ధతి అలా కాదు. ఇది మన శరీరంలోని సహజ రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరుస్తోంది. మన లోపల ఉన్న రక్షణ వ్యవస్థే క్యాన్సర్ కణాలను శత్రువులుగా గుర్తించి వాటిని వేటాడి అంతం చేసేలా ఈ చికిత్స పనిచేస్తుంది. అంటే మన శరీరాన్ని ఒక ఆయుధంగా మార్చి క్యాన్సర్పై యుద్ధం చేస్తుందన్నమాట. క్యాన్సర్ చికిత్స అనగానే చాలా మందికి గుర్తొచ్చేవి కీమోథెరపీ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్. జుట్టు రాలిపోవడం, విపరీతమైన నీరసం, ఇతర అవయవాలపై ప్రభావం వంటివి రోగులను భయపెడుతూ ఉంటాయి. అయితే ఈ కొత్త పద్ధతిలో ఇలాంటి బాధలు చాలా తక్కువ. శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం కూడా లేకపోవడం వల్ల రోగులు మానసికంగా, శారీరకంగా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఈ చికిత్స వైద్య రంగంలో సరికొత్త మలుపు. ఈ విజయం కేవలం ఒక యువతికి మాత్రమే పరిమితం కాదు. ఇది క్యాన్సర్ చికిత్స విధానంలోని ఒక పెద్ద మలుపు. భవిష్యత్తులో మిగిలిన క్యాన్సర్ రకాలకు కూడా ఇలాగే నయం చేయవచ్చా అనే దిశగా పరిశోధనలు వేగవంతమయ్యాయి. సాంప్రదాయ పద్ధతుల కంటే ఈ పద్ధతి మరింత సురక్షితమైనదని మరియు ప్రభావవంతమైనదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది క్యాన్సర్ వ్యాధిపై మానవాళి సాధించిన మరో ఘన విజయం. క్యాన్సర్ నుంచి బయటపడడమే కాదు, ఆ తర్వాత సాధారణ జీవితాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం. ఈ ఇమ్యూనోథెరపీ వల్ల రోగి శరీరానికి తక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి వారు తిరిగి ఆరోగ్యవంతులుగా మారి తమ పనులను తాము చేసుకోగలుగుతారు. జీవితంపై ఆశలు కోల్పోయిన వేల మందికి ఈ వార్త ఒక కొండంత అండగా నిలుస్తోంది. సైన్స్ సహాయంతో క్యాన్సర్ను జయించడం ఇప్పుడు సాధ్యమే అని నిరూపితమైంది.